ప్రజా చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ వారు సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములు చేసి ఈ కార్యక్రమంలోని ముఖ్య ఉద్దేశాలన్నింటినీ వారికి తెలియజేసి వారిని చైతన్యవంతులు చేయడమే వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా మనం చూస్తున్నాం, గ్రామాల్లో వాళ్ళు ఆ కార్యాలయాల చుట్టూ వారి పనుల కోసం కాలు అరిగిపోయేటట్టు తిరుగుతా ఉన్నా కూడా అధికారులు స్పందించలేదు. ఆ స్పందనకు కొంతమందికి ఈ యొక్క చట్టం యొక్క విలువలు తెలియవు కాబట్టి పాపము ఎంతో నష్టపోతూ ఉన్నారు. ధనం ప్రయాస అన్నీ లోనై చివరకు చీకాకుతో టెన్షన్లు ఎక్కువైపోయి చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. అలాంటి వారిని గ్రామీణ ప్రజలను అప్రమత్తం చేసి హక్కుల చట్టాన్ని గురించి వివరింపజేసి వాళ్ళను చైతన్యవంతులను చేసి వారికి ఈ చట్టం యొక్క అవగాహన కార్యక్రమాలు గ్రామాల్లో నిర్వహించి వాళ్ళకు తెలియజేస్తే కొద్ది వరకైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి ఈ చట్టాన్ని గురించి ఎట్లా ఉపయోగించుకోవాలా, ఏమి చేయాలా అనేది వాళ్ళు తెలుసుకొని వాటిని ఉపయోగించుకొని పోయి అధికారుల వద్ద మొరపెట్టుకొని వాళ్ళ పనులన్నా చేసుకునేదానికి కొంతవరకైనా కాస్త చూస్తా మనము ఉపయోగిస్తే వాళ్ళు ఆ పనులు చేసుకోగలుగుతారు. అప్పటికైనా వాళ్ళ పనులు నెరవేరుతాయి. లేకపోతే ఈ సమాచార శాఖ చట్టాన్ని దానికి నిర్ణీత రుసుము అనేది ఉంది, అది చెల్లించి ఆ చట్టం ద్వారా వాళ్ళను ఎట్టయినా కానీ చైతన్యపరిచి ఆ చట్టం ద్వారా వాళ్ళు కనీసం వీళ్ళు కోరిన సమాచారాన్ని ఇచ్చేందుకు వీలుంటుంది. కాబట్టి ఈ కమిటీ అవగాహన కల్పించి వాళ్ళకు అన్ని సహాయ సహకారాలు అందిస్తే ఇంకా కొంచెం వాళ్ళ చైతన్యవంతులు అవుతారని దీని ఉద్దేశము. కాబట్టి దీన్ని తప్పకుండా అందరూ సహకరించి ఎలాగైనా తీసుకురావాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని నేను కోరుతున్నాను. ప్రజా వేదిక ఈరోజు జరిగిన డివిజన్ ఏర్పాటులో కమిటీ ఏర్పాటు జరిగింది. డివిజన్ కమిటీ దీనికి రహమాన్ గారు రాష్ట్ర కన్వీనర్ గారు, ఉపాధ్యక్షులు మన బాబా ఫక్రుద్దీన్ గారు, సలహాదారులు సాగర్ అన్న గారు పాల్గొనడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా డివిజన్ తరఫున. అలాగే ఈ యొక్క సమాచార హక్కు కోసం జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో మాకు ఎంతో ఉపయోగకరమైన, అలాగే ప్రజలకి ఎంతో ఉపయోగకరమైన విషయాలు ఉపాధ్యక్షులు బాబా గారు చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రం ఈ యొక్క జిల్లా తరఫున, అలాగే మా డివిజన్ తరఫున వర్క్షాప్ ఒకటి 26 ఇదే మాసంలో 26వ తారీఖున డిగ్రీ కాలేజ్ నందు జరిగే కార్యక్రమానికి విద్యార్థుల్ని, అలాగే అధికారుల్ని, వికలాంగుల్ని, అలాగే ఒక ఎంప్లాయీస్ని, అన్ని రకాల ప్రజల్ని మోటివేట్ చేసి ఆ రోజున భారీ లెవెల్లో 26వ తారీఖున జరగబోయే ఆ యొక్క శిక్షణ కార్యక్రమానికి అందరి అవగాహన కల్పించడానికి డివిజన్ తరఫున కృషి చేస్తామని, అలాగే విచ్చేసిన మన చంద్ర అన్న గారికి, సీనియర్ జర్నలిస్ట్ అన్నగారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా అధ్యక్షులు శ్యామ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సమాచార హక్కు ప్రజావేదిక చైతన్య ఆధ్వర్యంలో జరిగిన కదిరి పట్టణ స్థానిక కార్యాలయం సమాచార హక్కు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ బాబా ఫక్రుద్దీన్ గారు, జిల్లా గౌరవ అధ్యక్షుడు జి జయప్రకాష్ గారు, డివిజన్ గౌరవ అధ్యక్షుడు పిడి జయరామ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో డివిజన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమాచారం నందు హక్కు చట్టం గురించి మరియు సంస్థ లక్ష్యం గురించి పూర్తి అవగాహన కల్పించి తదనంతరం కార్యాచరణపై చర్చించి విధి విధానాలు అవగాహన కల్పించడం జరిగింది. వీరు రాష్ట్ర కమిటీ పి హబీబ్ ఉమర్ రహమాన్ రాష్ట్ర కన్వీనర్ గారు, ఎస్ బాబా ఫక్రుద్దీన్ రాష్ట్ర కార్యదర్శి, తర్వాత జిల్లా కమిటీ పల్లె రామలింగారెడ్డి గారు, బి జయసాగర్ గారు, తర్వాత కదిరి డివిజన్ కమిటీ ఎం శ్యామ్ కుమారు, డి ఈశ్వరప్ప గారు, సి వెంకటరమణ గారు, రవికుమార్ గారు,
మిగిలిన వారు కమిటీ సభ్యులుగా శ్రీనివాస్ గారు, సామమణి, బాలమణి, రాజారెడ్డి గారు వీరందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఈ సమాచార హక్కు ప్రజావేదికలో అందరూ ఏకగ్రీవం జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ కృష్ణా కమిటీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ అవగాహన ఎలా ఏం చేయాలనేది అందరూ కూడా మాకు మా పై ఆఫీసర్లందరూ కూడా మాకు అవగాహన కల్పించారు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ నెక్స్ట్ మంత్ కమిటీ జరగడం జరుగుతుంది. అక్కడ మీరందరూ కూడా చాలామంది హాజరు కావడం కూడా చాలా మంచిది. అందరూ హాజరైన తర్వాత కూడా అక్కడ ఆ మీటింగ్లో కూడా ఏం అవగాహన ఏమనేది ప్రతి ఒక్క విషయాలు తెలుసుకొని ప్రతి ఒక్కరికి సహాయపడాలని మేమందరం కమిటీ మెంబర్స్ సభ్యులుగా అందరూ కూడా మేము తెలియజేయడం జరిగింది. ఆయన శ్యామ్ కుమార్, నన్ను సమాచార హక్కు ప్రజా చైతన్య వేదిక డివిజన్ కమిటీ అధ్యక్షుడు ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర కన్వీనర్ హబీబ్ రెహమాన్ గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాబా ఫక్రుద్దీన్ గారికి నా నమస్కారములు. సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నా ఆధ్వర్యంలో ఈ నెల అనగా 26/7/2025 తేదీ స్థానిక ప్రభుత్వం STSL డిగ్రీ కాలేజీలో చేస్తున్నాము. కావున ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రదానం చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం విద్యార్థులు, ప్రజలు మరియు సమాచార హక్కు సభ్యులు హాజరు కావాలని కోరుకుంటున్నాము. ధన్యవాదములు. చర్చించడం జరిగింది. అట్టేలో ప్రతి అధికారుల జవాబుదారీతనం తీసుకురావడానికి కార్యక్రమంలో మన సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. ఈ ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యంగా 4-1 ప్రకారము 17 అంశాల గురించి అంటే ప్రజలకి కనిపెడేలాగా అంటే దాన్ని ఏమంటారు పట్టికల రూపంలో ప్రదర్శించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలలో అవగాహన తీసుకొచ్చి ప్రభుత్వానికి